Good morning, girls. I am Krishna Priya, working as lecturer in Sir CRR College for Women, Eluru. Today, we are dealing biotechnology paper for first BSc students. The title of this paper is Biomolecules and Analytical Techniques. సో ఈ రోజు మనం చూసేది టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్ అండ్ కై స్క్వేర్. ఇదేంటి? దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ 5th యూనిట్. సో ఫస్ట్ టీ టెస్ట్. సో ఇప్పుడు చెప్పే టీ టెస్ట్, ఎఫ్ టెస్ట్, కైస్కి ఇవన్నీ ఏంటంటే ఒక స్టాటిస్టికల్ టెస్ట్స్ అనమాట. టీ టెస్ట్ అంటే ఏంటి అంటే ఇఫ్ ద శాంపుల్ సైజ్ ఈజ్ లెస్ దాన్ 30, అంటే మనకి ఇక్కడ ఎన్ లెస్ దాన్ 30 అని ఉంది కదా. సో ఎన్ అంటే ఏంటి? శాంపుల్. సో శాంపుల్ సైజ్ కనుక 30 కన్నా తక్కువ అయితే దోస్ శాంపుల్స్ ఆర్ రిగార్డెడ్ యాజ్ స్మాల్ శాంపుల్. సో ఇలాంటి శాంపుల్స్ని మనం ఏమంటామంటే స్మాల్ శాంపుల్స్ అంటాము. Principles of statistical interference are the same as in large samples, but the techniques differ in the case of small samples. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ లార్జ్, ఇప్పుడు ఇవి ఏమనుకున్నాము మనం? స్మాల్ శాంపుల్స్ అనుకున్నాం. అలాగే లార్జ్ శాంపుల్స్ కూడా ఉంటాయి. అంటే గ్రేటర్ దాన్ 30 కన్నా ఎక్కువ ఉంటే లార్జ్ అంటాము, 30 కన్నా తక్కువ ఉంటే స్మాల్ శాంపుల్స్ అంటాం కదా. సో ఈ రెండింటికి ప్రిన్సిపల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి, బట్ వీటి యొక్క టెక్నిక్స్, లార్జ్ శాంపుల్స్కి స్మాల్ శాంపుల్స్ టెక్నిక్స్ అనేది మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. హియర్ ద స్టూడెంట్స్ టీ కెన్ బి యూజ్డ్. సర్ విలియం గాసెట్ అని ఇతను ఎవరంటే సైంటిస్ట్. విలియం గాసెట్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే హీ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టు ద థియరీ ఆఫ్ శాంపిల్స్. సో ఇతను కొన్ని థియరీస్ అనేది కాంట్రిబ్యూట్ చేశాడు. దేనికి? విచ్ ఆర్ లెస్ దాన్ 30. శాంపుల్ సైజ్ ఏదైనా చిన్న శాంపుల్స్ ఉంటే కనుక అలాంటి వాటికి ఈ విలియం గాసెట్ అనే సైంటిస్ట్ కాంట్రిబ్యూట్ చేశాడు అనమాట కొన్ని థియరీస్ని. గాసెట్ పబ్లిష్డ్ హిస్ డిస్కవరీ ఇన్ 1905 అండర్ ద పెన్ నేమ్. సో ఈ గాసెట్ అనే సైంటిస్టు 1905లో ఏమి పబ్లిష్ చేశాడు? అతని డిస్కవరీస్ అన్ని పబ్లిష్ చేశాడు. ఎలా పబ్లిష్ చేశాడు అంటే అండర్ ద పెన్ నేమ్ ఏంటి అంటే స్టూడెంట్ అనే నేమ్తో అతని డిస్కవరీస్ అన్ని గాసెట్ పబ్లిష్ చేశాడు. సో మనము దీన్ని ఏమంటాం? దాన్ని మనం ఎక్కువగా ఎలాగ తెలుసు అంటే మనకి ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ టీ టెస్ట్ అనొచ్చు, ఆర్ టీ డిస్ట్రిబ్యూషన్ అనొచ్చు, ఆర్ స్టూడెంట్స్ డిస్ట్రిబ్యూషన్ అనొచ్చు. సో టీ టెస్ట్ అనే నేమ్ ఇలాగ వచ్చిందనమాట. టీ టెస్ట్ కానీ, టీ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఆర్ స్టూడెంట్స్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటాం మనం. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ద శాంపుల్స్ ఈజ్ ఇన్ స్మాల్ సైజ్ అండ్ ద పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ అన్నోన్. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే శాంపుల్ సైజ్ కనుక చాలా తక్కువగా ఉంటే, చిన్న శాంపుల్స్ అయితే కనుక ఇది ఎక్కువగా యూజ్ చేస్తాము టీ టెస్ట్. సో మనకి ఇక్కడ టీ టెస్ట్లో ఫార్ములాస్, ఇప్పుడు మనం ఇక్కడ టీ అంటే ఏంటి? స్మాల్ టీతో రిప్రజెంట్ చేస్తాం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఈక్వల్ టు x bar minus mu by s divided by square root of n. సో మనకి ఇది టీ టెస్ట్ యొక్క ఫార్ములా అనమాట. ఇప్పుడు మనము ఇంతకుముందు చూసాం కదా, ఎన్నోవా, 1 వే ఎన్నోవా, 2 వే ఎన్నోవా. సో వాటిలో ఏం చేస్తాము? ఫార్ములాస్ ఉంటుంది. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇస్తే కనుక ఆ ప్రాబ్లమ్స్ని మనం ఆ ఫార్ములాస్లో పెట్టి ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఇది కూడా అంతే అనమాట. ఇక్కడ ఎక్స్ బార్ అంటే మనం ఫస్ట్లో చదువుకున్న ఎక్స్ బార్ అంటే ఏంటి? శాంపుల్ మీన్. అలాగే ఎన్ ఈక్వల్ టు ఎన్ అంటే శాంపుల్ సైజ్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎన్ లెస్ దాన్ 30 అంటే ఎన్ అంటే శాంపుల్ సైజ్ అని. సో ఎన్ అనేది శాంపుల్ సైజ్ అనమాట. ఎస్ అంటే స్టాండర్డ్ డీవియేషన్. సో మనకి ఇక్కడ మ్యూ ఉంది, ఆర్ స్మాల్ ఎం ఈక్వల్ టు గివెన్ వాల్యూ ఇస్తారనమాట. మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడే వాల్యూ ఇస్తారు. ఆ వాల్యూని మనము ఎం వాల్యూ ఇస్తారు, దాన్నే మనము మ్యూ కింద కూడా రాస్తాము. సో ఇది టీ ఈక్వల్ టు x bar minus mu divided by s by square root of n. ఇది t వాల్యూ అని, టీ టెస్ట్ యొక్క ఫార్ములా. The t-test has following applications. ఏంటి అవి అంటే టు కంపేర్ ద మీన్స్ ఆఫ్ 2 శాంపుల్స్. ఇప్పుడు మనం శాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మీన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మీన్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఎక్స్ బార్ కదా. టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎ శాంపుల్ మీన్ వెన్ ద పాపులేషన్ వేరియన్స్ అనేది మనకి తెలియకపోతే మనము దీన్ని శాంపుల్ మీన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. టు టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అన్ అబ్జర్వ్డ్ శాంపుల్ కోరిలేషన్ కోఎఫిషియంట్. సో మనకి ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రాబ్లం ఇస్తారు, మనం దాన్ని ఆ ఫార్ములాలో పెట్టి క్యాలిక్యులేట్ చేయాలి అని. ఇక్కడ ఏమి ఇచ్చారంటే కంపెనీ క్లెయిమ్స్ దట్ ద యావరేజ్ లైఫ్ ఆఫ్ బ్యాటరీ. సో యావరేజ్ లైఫ్ ఆఫ్ బ్యాటరీ ఎంత అంటే 21.5 hours.
ఒక బ్యాటరీ యొక్క యావరేజ్ లైఫ్ ఎంత ఉంది అంటే 21.5 అవర్స్ ఉంది. లాబొరేటరీ టెస్ట్ 6 బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై దిస్ కంపెనీ. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, అందులోనే ప్రాబ్లంలోనే ఇస్తారు, ఎం వాల్యూ ఇస్తారు, ఎం వాల్యూనే మనం మ్యూ అని కూడా మ్యూ కింద కూడా రాస్తాము అని. సో ఇక్కడ ఎం వాల్యూ వచ్చి 21.5 ఇచ్చాడు, అంటే 21.5 అవర్స్. సో ఇది ప్రాబ్లం అనుకోండి. ఇప్పుడు మన ఇది ఎక్స్ వాల్యూస్ ఏమో ఇన్ని ఇచ్చాడు, 21, 18, 22, 20, 24, 15. సో ఇవి ఎక్స్ వాల్యూస్. సో మనము నెక్స్ట్ కాలంలో ఏం రాసుకుంటాము, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ బార్ అంటే మీన్. సో మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ రాస్తాము. ఇవి ఇచ్చేసిన వాల్యూస్ కదా, సో మనం ఇవి రాసుకుంటాం. ఇక్కడ ఎలా ఇవి, సో మనం ఈ మీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇప్పుడు ఎక్స్ అనేది మనకి వాల్యూ తెలుసు, ఎక్స్ బార్ అనే వాల్యూ మనకి ఇవ్వలేదు కదా ఎక్కడ. సో ఎలా చేస్తాము అంటే, మనకి ఈ ఎక్స్ వాల్యూస్ అన్ని ఎడిషన్ చేసి మొత్తం వచ్చింది 120 యాడ్ చేసాము. సో ఇది ఎంత, ఇది ఏం వాల్యూస్ ఇప్పుడు, ఇది ఎక్స్. సో సమ్మేషన్, సో ఇది సమ్మేషన్ అంటాం అనుకున్నాం కదా, సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 120. మన ఎక్స్ బార్ ఏంటి, దాని ఎక్స్ బార్ యొక్క ఫార్ములా ఏంటి అంటే, ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. ఎన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని ఇచ్చారు, 1, 2, 3, 4, 5, 6 శాంపిల్స్ ఇచ్చారు, అంటే 120/6. అది చేస్తే మనకి ఎక్స్ బార్ వాల్యూ అనేది వస్తుంది. సో అలాగే ఇప్పుడు ఎక్స్ బార్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే 1 into 1, అలాగా 2 into 2. సో అలాగా హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ మొత్తము ఈ సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అంటే 50 అనమాట దీని వాల్యూ. సో మీకు ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎంత, 120/6 కదా. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్ బార్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి ఎక్స్ బార్ అంటే మీన్ వాల్యూ 120/6 ఈక్వల్ టు 20. అండ్ ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ మైనస్ 1. ఇందాక మనం చూసాం కదా, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూస్ ఎంత వచ్చినాయి కింద మనం టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే 50 కదా. సో ఈ మొత్తం వాల్యూ ఎంత, 50 డివైడెడ్ బై ఎన్ మైనస్ 1. ఎన్ అంటే మనం ఏమనుకున్నాము, నెంబర్ ఆఫ్ శాంపిల్స్. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇచ్చారు మనకి, 6 ఇచ్చారు. సో 6 - 1 అంటే ఎంత, 5. సో 50/5 10. మనకి ఇక్కడ ఎస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 10. సో దీనికి స్క్వేర్ రూట్ తీస్తున్నాం అనమాట. సో మనకి ఎస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్, ఫార్ములాలో ఇదే కదా ఉంది మనకి. ఇదిగోండి ఎక్స్ బార్ బై మ్యూ. ఇక్కడ ఏంటి, మీన్ వాల్యూ తెలిసిపోయింది 20 మైనస్ మ్యూ. ఇందాక మనకి ప్రాబ్లంలో ఇచ్చారు కదా, ఎంనే మనం మ్యూ కింద రాస్తామని, ఈ వాల్యూ తెలిసింది. అలాగే ఎస్ వాల్యూ తెలిసింది ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 10. అలాగే ఇప్పుడు మనకి తెలియాల్సింది ఇది నెంబర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్. ఎస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు, మనకి ఎస్ అంటే ఎంత ఇచ్చారు ఇక్కడ, స్క్వేర్ రూట్ ఆఫ్ 10 డివైడెడ్ బై ఎన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అంటే శాంపిల్స్ కదా, నెంబర్ ఆఫ్ శాంపిల్స్. నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని, 6. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 10 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 6 క్యాలిక్యులేట్ చేస్తే 1.29 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములాలో ఉన్న ప్రతి వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు మన వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాలో పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ బార్ ఎంత, 20 మైనస్ మ్యూ అనేసరికి 21.5 డివైడెడ్ బై ఎస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్, ఇక్కడ ఎంత వచ్చింది, 1.29. సో 1.29 ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి వచ్చింది -1.16. సో ఇక్కడ టేబులేటెడ్ వాల్యూ, ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇంతకు ముందు క్లాసెస్లో చెప్పుకున్నాము, ఏదైనా సరే వచ్చిన వాల్యూని టేబులేటెడ్ ఫామ్తో మనము చూసుకొని అది లెస్ దానా గ్రేటర్ దానా చూసుకొని దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ వస్తుంది అని చెప్పాను కదా రిజల్ట్. అలాగే ఈ టీ టెస్ట్లో టేబులేటెడ్ వాల్యూ ఎంత అంటే 2.57 ఉంది. సో యాజ్ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఎంత ఉంది, వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం బట్టి -1.16. సో ఈ -1.16ని మనం టేబులేటెడ్ వాల్యూస్తో కంపేర్ చేసుకుంటే ఇది తక్కువ కదా. సో వెన్ ఈ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ టేబులేటెడ్ వాల్యూ. సో ఈ క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది టేబులేటెడ్ వాల్యూ కన్నా తక్కువగా ఉంది. ద రిజల్ట్స్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. రిజల్ట్స్ అనేవి ఈక్వల్గా లేవు కదా. ద రిజల్ట్స్ డు నాట్ ఇండికేట్ షార్టర్ లైఫ్ ఆఫ్ బ్యాటరీస్. సో ఈ రిజల్ట్ని బట్టి అది ఇండికేట్ చేయలేదు. ఏంటి అంటే ద షార్టర్ లైఫ్ ఆఫ్ బ్యాటరీస్ని అది కాదు అని మనము ఈ డిఫరెన్స్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట ఆ వాల్యూస్ని. ఇది టీ టెస్ట్ యొక్క వాల్యూస్. అలాగే నెక్స్ట్ ఎఫ్ టెస్ట్.
ఎఫ్ టెస్ట్ అనేది ఇట్ ఈస్ ఎ స్టాటిస్టికల్ టెస్ట్. ఇది కూడా ఒక స్టాటిస్టికల్ టెస్ట్ అనమాట. ఇట్ ఈస్ మోస్ట్ ఆఫెన్ యూజ్డ్. ఇది కూడా ఎక్కువగా యూజ్ చేస్తాము. ఎందులో యూజ్ చేస్తాము అంటే ఎనోవాలో యూజ్ చేస్తాము. ఎనోవా అంటే మీకు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు క్లాసెస్లో చెప్పుకున్నాం. ఎనోవా అంటే ఏంటి? అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. అంటే ఏదైనా శాంపుల్లో వేరియన్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ఎనోవా అంటాము. ఎనోవాలో ఎక్కువగా ఈ ఎఫ్ టెస్ట్ అనేది యూజ్ చేస్తాము. ఎందుకు? టు డిటర్మైన్. ఎందుకు యూజ్ చేస్తామంటే వెదర్ ద వేరియబిలిటీ బిట్వీన్ ద గ్రూప్ మీన్స్ ఒక గ్రూప్కి రెండు శాంపుల్స్ మధ్యలో ఏమైనా వేరియబిలిటీ ఉందా, లేదా ఒక గ్రూప్ మొత్తం విత్ ఇన్ ద గ్రూప్స్లోనే మనకి వేరియబిలిటీ అనేది కనిపిస్తుందా, అంటే బిట్వీన్ టూ గ్రూప్స్ మధ్యలో వేరియన్స్ ఉందా, లేదా ఒక గ్రూప్లోనే మనకి విత్ ఇన్ ద గ్రూప్స్లోనే వేరియన్స్ కనిపిస్తుందా అనేది టెస్ట్ చేస్తాం మనం ఈ ఎఫ్ టెస్ట్ ద్వారా. ఇఫ్ ద రేషియో ఈజ్ సిగ్నిఫికెంట్లీ లార్జ్, ఎక్కువగా ఉంటే గనక డిఫరెన్స్, యూ కెన్ కంక్లూడ్ దట్ నాట్ ఆల్ ద మీన్స్ ఆర్ ఈక్వల్. సో ఎలాగా దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే, ఎఫ్ టెస్ట్ స్టాటిస్టిక్ ఫార్ములా ఏంటి అంటే, ఎఫ్ స్టాటిక్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ద గ్రూప్ మీన్స్, అంటే డిఫరెంట్ గ్రూప్స్ మధ్య వేరియన్స్ ఉందా డివైడెడ్ బై మీన్ విత్ ఇన్ ద గ్రూప్ వేరియన్స్, గ్రూప్స్లో వేరియన్స్ ఉందా అనేది మనము క్యాలిక్యులేట్ చేసి ఎఫ్ టెస్ట్ అనేది రిజల్ట్ వస్తుంది. ఈ రకంగా మనం ఎఫ్ టెస్ట్ని ఎనోవా టెస్ట్లో యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏమనుకున్నాము, కై స్క్వేర్ టెస్ట్. ఈ కై స్క్వేర్ టెస్ట్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టాటిస్టిక్ టెస్ట్. చెప్పుకున్నాం కదా మొత్తం ఇప్పుడు ఎఫ్ టెస్ట్, టీ టెస్ట్, కై స్క్వేర్ మొత్తం ఇవన్నీ స్టాటిస్టికల్ టెస్ట్సే మనకి. కై స్క్వేర్ ఈస్ కంప్యూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ ద శాంపిల్. అసలు ఈ కై స్క్వేర్ అనేది ఎలాగా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎలాగంటే మనము డిపెండింగ్ అపాన్ ద శాంపుల్ ఫ్రీక్వెన్సీస్, మనం తీసుకున్న శాంపుల్ యొక్క ఫ్రీక్వెన్సీస్ని బేస్ చేసుకొని కై స్క్వేర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ కై స్క్వేర్ని ఫస్ట్ ఎవరు టెస్ట్ చేశారు? ఇన్ స్టాటిస్టికల్ హైపోథసిస్ బై కార్ల్ పియర్సన్ అనే సైంటిస్ట్ 1990లో కై స్క్వేర్ టెస్ట్ని ఫస్ట్ టెస్ట్ చేశారు. అప్పుడు మనకి సో అతను కార్ల్ పియర్సన్ అనే సైంటిస్ట్ అనే అతను ఈ కై స్క్వేర్ టెస్ట్ని ఫస్ట్ యూజ్ చేశాడు అనమాట. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఫార్ములా ఆఫ్ కై స్క్వేర్ ఏంటి అంటే, కై స్క్వేర్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట. కై స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ బై ఈ. సో మనము ఇదే ఫార్ములాని కొంచెం ఎలా రాస్తామంటే, యాక్చువల్ కై స్క్వేర్ అనేది ఇలా రిప్రజెంట్ చేస్తాము. కై స్క్వేర్ ఎక్స్ లాగా అనిపిస్తుంది. కై స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ. ఇక్కడ మనకి ఓ అంటే ఏంటి? అబ్జర్వ్డ్ వాల్యూస్. అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో అబ్జర్వ్డ్ వాల్యూస్ అనేవి ఎంత, మైనస్ ఈ అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఎంత ఉన్నాయి. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ డివైడెడ్ బై మళ్ళీ ఈ అంటే మనం ఏమనుకున్నాము, ఎక్స్పెక్టెడ్ వాల్యూసే కదా. సో సమ్మేషన్ ఈక్వల్ టు ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ. సో ఇది కై స్క్వేర్ యొక్క ఫార్ములా. అలాగే మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఎగ్జాంపుల్ కాయిన్ ఈస్ టాస్డ్ 100 టైమ్స్. ఇప్పుడు మనం ఒక కాయిన్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని టాస్ చేసాం అంటే పైకి వేసిన తర్వాత హెడ్ ఆర్ టైల్ పడుతుంది కదా, దాన్ని టాస్ అంటాం కదా. ఆఫ్ విచ్ హెడ్ కమ్ 60 టైమ్స్ అండ్ టైల్ కమ్ 40 టైమ్స్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పాసిబిలిటీస్, ఇప్పుడు కాయిన్లో ఏముంటుంది, ఐదర్ హెడ్ ఆర్ టైల్, రెండే పాసిబిలిటీస్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు మనం ఓ అంటే ఏమనుకున్నాం, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. కై స్క్వేర్లో అదే అనుకున్నాం కదా, అబ్జర్వ్డ్ ఉంటుంది అండ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ కూడా ఉంటుంది. సో హెడ్ మనము టాస్ చేసినట్లయితే హెడ్ వచ్చి 60 టైమ్స్ పడింది, టైల్ వచ్చి 40 టైమ్స్ పడింది. 100 టైమ్స్ చేసాం అనుకున్నాం కదా. సో హెడ్ 60 పడింది, టైల్ 40 పడింది. ఇవి ఏమవుతాయి, ఇప్పుడు ఈ వాల్యూస్ ఏమవుతాయంటే అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. సో మనకి ఇవి అబ్జర్వ్ చేసాము, మనం వేసిన తర్వాత ఇవి అబ్జర్వ్ చేసాం కాబట్టి ఇవి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాము, ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే మినిమం 50 టైమ్స్ పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ అది అబ్జర్వ్ చేసింది 60 టైమ్స్. సో అలాగే టైల్ వచ్చేసరికి మనము ఎక్స్పెక్ట్ చేసింది ఒక 50 టైమ్స్ పడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ మనకు అబ్జర్వ్ చేసాం, ఎన్ని టైమ్స్ పడింది అని అబ్జర్వ్ చేసాం, 40 టైమ్సే పడింది అని అబ్జర్వ్ చేసాము. సో అర్థమైందా మీకు? ఇక్కడ పాసిబిలిటీస్ అంటే ఐదర్ హెడ్ ఆర్ టైల్ రెండే ఉంటాయి. మనం అబ్జర్వ్ చేసినవి ఏంటి, ఒక కాయిన్ 100 టైమ్స్ వేసామంటే హెడ్ వచ్చి 60 టైమ్స్ పడింది, టైల్ వచ్చి 40 టైమ్స్ పడింది. ఇవి అబ్జర్వ్ చేసినవి కాబట్టి, ఇవి మనం చూసాం కాబట్టి మనం ఇక్కడ 60 టైమ్స్ రాసాము. ఎక్స్పెక్టెడ్ అంటే ఏంటి, సో ఒక 50 టైమ్స్ పడచ్చు అని ఎక్స్పెక్ట్ చేసే ఫ్రీక్వెన్సీస్ ఇవి అనమాట. సో మనకి ఫార్ములా ఏంటి, కై స్క్వేర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఏమనుకున్నాం ఇందాక, ఓ మైనస్ ఈ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ. అంటే ఇక్కడ అబ్జర్వ్డ్ వాల్యూస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. ఇది కదా అసలు మనకి.
కై స్క్వేర్ యొక్క ఫార్ములా. సో ఇక్కడ ప్రాబ్లం ఇచ్చారు, ఇక్కడ ఫార్ములా ఉంది. సో మనం ఇప్పుడు చేద్దాము. సో ప్రాబ్లం చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు హెడ్ టైల్ 2 పాసిబిలిటీస్ ఉన్నాయనుకున్నాం కదా. హెడ్ వచ్చేసరికి O - E ఈక్వల్ టు, అంటే O అంటే ఏమనుకున్నాం ఇందాక, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ వచ్చేసరికి హెడ్లో ఎంత ఉన్నాయి, 60 ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్లో ఎంత ఉన్నాయి, 50 ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చూడండి. O 60 మైనస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ 50. సో 60 - 50 ఈక్వల్ టు 10. అలాగే మనకి ఫార్ములాలో ఏముంది, O - E హోల్ స్క్వేర్ ఉంది కదా. సో మనము ఈ 10ని హోల్ స్క్వేర్ చేసాం. ఎంత అంటే 10 × 10 100. సో మనకి O - E హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఈ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ అంటే 100/50 ఈక్వల్ టు ఎంత మనకి 2. సో ఇది హెడ్ ప్రాబ్లం చేసాము. అలాగే టైల్ తీసుకున్నాము. టైల్లో కూడా మనకి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ ఎన్ని 40, ఎక్స్పెక్టెడ్ వచ్చేసరికి 50 ఉన్నాయి. సో -10. సో మనకి ఇక్కడ ఏంటి, ఇక్కడ O - E అనేసరికి మనకి 10 వచ్చింది. ఇక్కడ O - E ఎంత వచ్చింది, -10 వచ్చింది. మనం O - E హోల్ స్క్వేర్ చేసాం అనుకోండి, -10 × -10, సో 100. 100/50 చేస్తే ఇక్కడ 2 వచ్చింది. మనకి ఇక్కడ ఫైనల్గా సమ్మేషన్ ఈ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది ఈ వాల్యూ. సో 2 + 2 అంటే సమ్మేషన్ O - E²/E ఈక్వల్ టు ఎంత అంటే ఆన్సర్ 4. సో కై స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి మనకి 4 వచ్చింది. ఇక్కడ మనకి కై స్క్వేర్ వాల్యూ ఈజ్ 4 గ్రేటర్ దాన్, ఇప్పుడు మనకి టేబులేటెడ్ వాల్యూ ఉంది అనుకున్నాం కదా ఇందాక. బట్ ఇక్కడ ఈ కై స్క్వేర్లో టేబులేటెడ్ వాల్యూ ఎంత అంటే 3.84. మనకు వచ్చిన వాల్యూ ఎంత, 4 వచ్చింది. అంటే 4 గ్రేటర్ దాన్ 3.84. 3.84 కన్నా 4 ఎక్కువ కదా. సో కై స్క్వేర్ వాల్యూ ఈజ్ 4 గ్రేటర్ దాన్ ద టేబులేటెడ్ వాల్యూ. టేబులేటెడ్ వాల్యూ కన్నా కై స్క్వేర్ వాల్యూ మనకు వచ్చిన వాల్యూ ఎక్కువగా ఉంది. దేర్ఫోర్ ద హైపోథసిస్ ఈజ్ రిజెక్టెడ్. అంటే యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేసేసారనమాట. సో అలాగా టేబులేటెడ్ వాల్యూతో మనకు వచ్చిన వాల్యూ చూసి కన్ఫర్మ్, అది లెస్ దానా గ్రేటర్ దానా అనేది చూసుకొని అది యాక్సెప్ట్ చేస్తామా రిజెక్ట్ చేస్తామా అని మనకి ఫైనల్గా చేస్తామన్నమాట ఈ టెస్టుల ద్వారా. అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే స్టాండర్డ్ డీవియేషన్. మనం ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఎలా డినోట్ చేస్తామంటే SD. క్యాపిటల్ SD అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ డిస్పర్షన్. ఇట్ వాస్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై కార్ల్ పియర్సన్. కార్ల్ పియర్సన్ అనే సైంటిస్టే ఈ స్టాండర్డ్ డీవియేషన్ కూడా ప్రపోజ్ చేశాడు. ఇట్ ఈస్ నోన్ యాజ్ స్టాండర్డ్ డీవియేషన్. ఎందుకు దీన్ని స్టాండర్డ్ డీవియేషన్ అంటున్నాము, బికాస్ ఇట్ ఈస్ అ స్టాండర్డ్ మెథడ్. ఇది ఒక స్టాండర్డ్ మెథడ్, అంటే ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ కాబట్టి దీన్ని మనం స్టాండర్డ్ డీవియేషన్ అని అంటున్నాము. స్టాండర్డ్ డీవియేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అండ్ ఈ స్టాండర్డ్ డీవియేషన్ని వేరేగా కూడా డిఫైన్ చేస్తారు. ఎలా డిఫైన్ చేస్తారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ కింద డిఫైన్ చేస్తారు. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ డీవియేషన్ క్యాపిటల్ SDలో రాస్తాం అనుకున్నాం కదా. స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ x - x² డివైడెడ్ బై n - 1. ఆర్ దీన్ని ఎలా రాస్తామంటే స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు సమ్మేషన్, మనం ఈ x - x బార్ ఉంది కదా, ఈ x - x బార్ని dx బార్ కింద డినోట్ రాస్తాము. x - x బార్నే dx బార్ కింద రాస్తాము. సో సేమ్ ఫార్ములా ఇలాగే ఉంది చూడండి. సమ్మేషన్ dx బార్ హోల్ స్క్వేర్ బై n - 1. టోటల్గా మొత్తానికి స్క్వేర్ రూట్ అనేది ఉంటుంది. ఇది స్టాండర్డ్ డీవియేషన్ యొక్క ఫార్ములా. అండ్ స్టెప్స్ టు ఫాలో. అసలు ఇది మనం ఫైనల్గా ఇప్పుడు ప్రాబ్లం ఇచ్చారు, అది ఫైనల్గా చెయ్యాలి అంటే ఏం చేయాలి అంటే క్యాలిక్యులేట్ ద అర్థమెటిక్ మీన్ x బార్ ఆఫ్ ది అబ్జర్వేషన్. ఇప్పుడు మనకి ఒక శాంపుల్ తీసుకున్నాము, అందులో అసలు ఏం చేస్తాము, ఫస్ట్ x బార్ అంటే ఇప్పుడు మన x వాల్యూస్ అనేది మనకు ప్రాబ్లంలో ఇస్తారు. x బార్ని క్యాలిక్యులేట్ చేయండి అంటే ఎలా చేస్తున్నాము, ఇప్పుడు x తీసుకుంటాము, మొత్తం అన్నిటిని అడిషన్ చేస్తాము, డివైడెడ్ బై ఎంత వచ్చింది, మొత్తం యాడ్ చేసిన తర్వాత ఎంత వచ్చింది, అండ్ డివైడెడ్ బై n అంటే నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని ఇచ్చాడు అని చేస్తే x బార్ కదా, అంటే మీన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఏమని చెప్పారు అంటే ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లంలో నుంచి xలో నుంచి x బార్ మీన్ వాల్యూ అనేది అబ్జర్వ్ చేయండి. తర్వాత ఏం చేస్తారు, ఫైండ్ ద డీవియేషన్స్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ద మీన్ అండ్ డినోట్ ఇట్ యాజ్ dx బార్. ఇప్పుడు మనకి మీన్ వాల్యూ వచ్చింది, తర్వాత దీన్ని ఎలా డినోట్ చేయాలి, dx బార్ కింద డినోట్ చేస్తాము. తర్వాత ఇది ఏం చేస్తాము, స్క్వేర్ దీస్ డీవియేషన్స్ అండ్ టోటల్ దెమ్. సో మన ఈ డీవియేషన్ని dx బార్ని హోల్ స్క్వేర్ చేస్తాం, స్క్వేర్ చేయమన్నారు కదా. సో స్క్వేర్ చేస్తాం, dx బార్ స్క్వేర్ చేస్తాము, సమ్మేషన్ డివైడ్ ద సమ్. ఎలాగ డివైడ్ చేస్తాము, మనకి అసలు ఫార్ములా ఏంటి, సమ్మేషన్ dx బార్
dx bar హోల్ స్క్వేర్ బై డివైడెడ్ బై n కదా. n అంటే ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చారు అనేది కదా. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇప్పుడు మనకి ఇలా మీన్ వాల్యూ ఎక్స్ నుంచి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము, దీన్ని ఇలా డినోట్ చేస్తాము, దీన్ని స్క్వేర్ చేస్తాము, మనకి ఇంత వచ్చింది. ఫైనల్గా ఈ వచ్చిన దాన్ని సమ్మేషన్ డిఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్, దీన్ని n తో డివైడ్ చేస్తాము. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి అని డివైడ్ చేసి, అండ్ ఫైనల్గా ఏం చేస్తాము, దెన్ ఎక్స్ట్రాక్ట్ ద రూట్. ఫైనల్గా ఈ మొత్తాన్ని చేసిన తర్వాత మనకి ఏముంది, ఫైనల్గా స్క్వేర్ రూట్ అనేది ఉంది కదా, అది కదా సమ్మేషన్ స్టాండర్డ్ డీవియేషన్ ఒక ఫార్ములా. అండ్ చేసిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తామంటే ఎక్స్ట్రాక్ట్ ద రూట్. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఎలా ఇచ్చారు, క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ డీవియేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. మనకి ఇది ఇచ్చారు వేరియబుల్ ఎక్స్. ఇందాక మనం స్టెప్స్ ఏమేమి ఫాలో అవ్వాలనుకున్నాము, ఎక్స్ నుంచి ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ బార్ని డిఎక్స్ కింద డినోట్ చేసుకుంటాము, డిఎక్స్ని హోల్ స్క్వేర్ చేస్తాము, దాన్ని సమ్మేషన్ చేస్తాము, తర్వాత సమ్మేషన్ డిఎక్స్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఎన్ని ఇచ్చారు అని. సో మనకి ప్రాబ్లం ఇలా ఇచ్చారు. ఇక్కడ ఎన్ని వేరియబుల్ ఎక్స్ వచ్చేసరికి మనకి ఇవన్నీ ఇచ్చారు, 10, 13, 17, 22, 27, 30. సో ఇలా ఇచ్చారనమాట. ఇప్పుడు మనకి ఈ కాలంలో ఇవి ఇచ్చిన నెంబర్స్ ఇక్కడ రాసేసాము. బట్ ఈ కాలం ఎలా రాస్తాము అంటే ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు, ఎక్స్ బార్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ని డిఎక్స్ బార్ కింద రిప్రజెంట్ చేస్తాము, అంటే మీన్ కింద. ఇది ఎలా రాస్తాము అంటే ఇప్పుడు మనం ఈ వేరియబుల్ ఎక్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ని ఇవి మొత్తం ఎడిషన్ చేయండి, యాడ్ చేయండి, సమ్ చేయండి, మొత్తం అన్ని ప్లస్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ ఎంత, 182 వచ్చింది. ఈ 182ని మనం ఎలా రాస్తాము అంటే సమ్మేషన్ ఎక్స్ కింద మనము రాస్తాము. సో సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 182. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఎక్స్ నుంచి మనం మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకున్నాం కదా. మీన్ అంటే ఏంటి, ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఫార్ములా ఏంటి, సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. సమ్మేషన్ ఎక్స్ అంటే ఎంత, ఇక్కడ వాల్యూ 182 డివైడెడ్ బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చారు, ఇక్కడ 8 ఇచ్చారు. సో డివైడెడ్ బై 8 ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, రెండింటిని డివైడ్ చేస్తే 22.75 వచ్చింది. ఇప్పుడు మనకి ఎక్స్ బార్ అనేది 22.75 వచ్చింది. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, ఎక్స్ బార్ వాల్యూ ఎంత 22.75, అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 10 మైనస్, ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో ఏం రాస్తాము, ఇక్కడ 10 ఉంది, మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఎంత 22.75. సో 10 మైనస్ 22.75 చేస్తే మైనస్ 12.75 వస్తుంది ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ 13 ఇచ్చారు. 13 అంటే ఇక్కడ ఎక్స్ కింద ఎక్సే కదా 13 అంటే, ఈ ఎక్స్ 13 మైనస్ మళ్ళీ ఎక్స్ బార్ అంటే మళ్ళీ 13 మైనస్ 22.75. సో ఇది మాత్రం మారదు, ఈ వాల్యూస్ మారతాయి. 13 మైనస్ 22.75 మైనస్ 9.75. అలాగా ఎక్స్ వాల్యూస్ని మైనస్ ఒక్కొక్క వాల్యూ ఉంది కదా. సో ఒక్కొక్క దాంట్లో నుంచి 22.75 తీస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. అర్థమైందా, ఇది ఎక్స్ వాల్యూస్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో ఈ నెంబర్ నుంచి ఇప్పుడు మనకి ఇటువైపులో ఉన్న నెంబర్ నుంచి ఎక్స్ బార్ వాల్యూ అనేది మైనస్ చేయాలి. ఎక్స్ బార్ అంటే 22.75. సో 13 మైనస్ 22.75 మైనస్ 9.75, 17 మైనస్ 22.75. ఇక్కడ వాల్యూ పెరిగే కొద్దీ మనకి ఇక్కడ వాల్యూస్ మారుతాయి, మైనస్ 5.75. అలాగే 22 మైనస్ 22.75 0.75. అలాగా ఈ వాల్యూస్ అన్నిటిలో నుంచి మైనస్ ఎక్స్ బార్ వాల్యూ అనేది మైనస్ చేస్తే మనకి ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. అండ్ మనకి ఫార్ములాలో ఏముంది, ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అంటే డిఎక్స్ కింద డినోట్ చేస్తాం కదా. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, డిఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఉంది కదా ఫార్ములాలో మనకి. సో మనకి ఈ ఫార్ములా వచ్చింది డిఎక్స్ స్క్వేర్, అంటే దీనికి హోల్ స్క్వేర్ చేయాలి. అంటే ఏంటి, ఈ డిఎక్స్ వాల్యూ ఎంత మైనస్ 12.75, ఇక్కడ హోల్ స్క్వేర్ ఇచ్చారు అంటే 12.75 ఇంటూ 12.75 చేయాలి. సో మనకి అప్పుడు 162.56. అలాగే 9.75 ఇంటూ 9.75 95.6. సో అలాగా ఈ వాల్యూస్ని మళ్ళీ హోల్ స్క్వేర్ చేయాలన్నమాట, ఇంటూ అంతే వాల్యూతో చేస్తే మనకి ఫైనల్గా డిఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. ఈ వాల్యూస్ అనేవి వచ్చేసినాయి. అండ్ మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ కదా. సో సమ్మేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మొత్తం ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేయండి, యాడ్ చేస్తే 51.548 వస్తుంది. సో ఇప్పుడు ప్రాబ్లం చేద్దాము. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ డిఎక్స్ బార్ మైనస్ ఎన్ మైనస్ 1. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా
ఈ వాల్యూ చూసాం కదా ఇందాక, సమ్మేషన్ డిఎక్స్ బార్ మైనస్ డిఎక్స్ బార్ హోల్ స్క్వేర్ మైనస్ n/n.1. సమ్మేషన్ డిఎక్స్ బార్ స్క్వేర్ ఎంత వచ్చింది, మనం యాడ్ చేసాం కదా ఇందాక, 515.48 వచ్చింది. డివైడెడ్ బై n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చారు, ఇందులో 8 ఇచ్చారు, -1 అంటే 8 - 1 7. సో ఇక్కడ 515.48 డివైడెడ్ బై 7, మనకి ఈ రెండు డివైడ్ చేస్తే ఆన్సర్ 73.64 వచ్చింది. అండ్ ఫైనల్గా దీనికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 8.58 వచ్చింది. సో ఇక్కడ మనకి స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ, ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లం నుంచి స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ తీసాం కాబట్టి తీసాం కదా, ఇప్పుడు మన ఆ ఫార్ములాలో మనకి ఇచ్చిన వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేసి ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఆన్సర్ అనేది ఇంత వచ్చింది. ఎస్డి వాల్యూ అనేది 8.58 అనేది ఎస్డి వాల్యూ కింద వచ్చింది. ఇది స్టాండర్డ్ డీవియేషన్. సో సమ్మరీ, ఈరోజు ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చూసాము, టీ టెస్ట్ ఎలా చేస్తాము, దాని యొక్క ఫార్ములా ఏంటి, మనము ఇచ్చిన ఫార్ములాలోనే మనకి ఇచ్చిన సమ్ నుంచి వాల్యూస్ తీసుకొని మన దగ్గర ఉన్న ఫార్ములాలో, ఆ టీ టెస్ట్ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఇంత వచ్చింది ఆన్సర్ అని చూసి, అది టేబులేటెడ్ ఫామ్తో కంపేర్ చేసి తక్కువ ఉందా ఎక్కువ ఉందా, ఇది రిజెక్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయాలా అనేది చేస్తాం అనమాట. అలాగే టీ టెస్ట్ కూడా అలాగే చేస్తాము, ఎఫ్ టెస్ట్, కై స్క్వేర్, స్టాండర్డ్ డీవియేషన్. సో ఇవన్నీ చూసాము. ఇవన్నీ ఏంటి, ఒక స్టాటిస్టికల్ టెస్ట్స్ అనమాట ఇవన్నీ. థ్యాంక్ యూ.